ఫ్రెండ్స్ చూస్తే 2 పిల్లలు మేక అయితే ఉన్నది. అలాగే ఈ బ్యాచ్లో ఒక 4-5 మేకలు అయితే ఉన్నాయి. ఏం రేటుకి కొన్నారు ఏమనేది కనుక్కోమాట. సో ఇక్కడ కూడా ఒక 4-5 మేకలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్ని మేకలు కొన్నారు? 6 మేకలు కొన్నారు. జత ఏం పడింది, ఒక మేక ఏం పడింది? విడిగా కొన్నారు. ఇప్పుడు ఈ 2 పిల్లలు మేక ఎంత పడింది? 2 పిల్లలు మేక, ఒక మేక 12,000 పడింది. అంటే మొత్తం 3 ఊరులు లెక్క 12,000. అప్పుడు ఇవి జత ఏం పడ్డాయా? మొత్తం 50,000. మొత్తం ఎన్ని? 5 మేకలు 50,000 పడ్డాయి. ఫ్రెండ్స్ చూసి ఇవైతే మొత్తం 5 మేకలు 50,000 రూపాయలు అయితే పడ్డాయంట. ఇది ఒక్కటి మాత్రం 12,000 రూపాయలు పడిందండి. 12,000 రూపీస్ అయితే పడింది అనమాట. ఒక మేక 2 పిల్లలు 12,000 రూపీస్ పడింది. ఇది యావరేజ్గా మొత్తం 5 కలిపి 50,000 అయితే పడింది. 50,000 అంటే ఒక్కొక్కటి యావరేజ్గా 10,000 రూపాయలు అయితే పడింది అనమాట. ఇవేమన్నా సూటియా లేకపోతే పిల్లలు ఏమన్నా ఉన్నాయా? అదే వాళ్ళు చెప్తారు. ఏ ఊరి నుంచి వచ్చారు? ఎట్లుంది మార్కెట్? చెట్టుపల్లి ఎట్లుందన్న మార్కెట్? రేట్లు ఎక్కువ ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ అన్న.